సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన పని విషయంలో డెడికేషన్ ఎంత ఉందో ఫ్యామిలీ టైం విషయంలోనూ అంతే సీరియస్. ఇది కేవలం మాటల్లో కాదు, ఇటీవల జరిగిన సంఘటనలతో స్పష్టమవుతోంది. SSMB 29 షూటింగ్లో భాగంగా ఓ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మహేష్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్కి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తిరిగి హైదరాబాద్కు ల్యాండ్ అవ్వగానే సోషల్ మీడియా హీట్ ఎక్కింది. SSMB 29 అంటే సింపుల్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మహేష్ కెరియర్లో ఒక మైలురాయి కావాల్సిన ప్రాజెక్ట్. ఇది సాధారణ సినిమా కాదు, ఓ అడ్వెంచర్ థ్రిల్లర్, పైగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే ఎమోషనల్ ఎక్స్పీడిషన్. అలాంటి సినిమాకు మహేష్ తన ఫిజికల్, మెంటల్ ప్రిపరేషన్ మొత్తం అప్పగించాల్సిన పరిస్థితి. షెడ్యూల్స్, వర్క్షాప్స్, ట్రైనింగ్, లొకేషన్ షిఫ్టింగ్ అన్నీ మిక్స్ అయ్యే ఈ బిజీ షెడ్యూల్లో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్ళాడంటేనే ఆయన టైం మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు ఓ ప్రచారం బాగా వైరల్ అయింది. SSMB 29 మొదలైన తర్వాత మహేష్ వెకేషన్ అనే పదం మర్చిపోవాల్సిందే అంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు మహేష్ తిరిగి వచ్చాక ఇవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. నిజానికి ఇది ఒక పర్సనల్, ప్రమోషనల్ బ్యాలెన్స్కు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. రాజమౌళి పూర్వపు సినిమాలైన బాహుబలి, RRRలో ఎలా చరణ్, NTR, ప్రభాస్లను వార్ మేనర్గా సిద్ధం చేయించారో అదేవిధంగా మహేష్ బాబుని కూడా పూర్తిగా గేమ్లోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజమౌళి పనితీరు తీరే వేరు. ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత తదుపరి షెడ్యూల్ మొదలవ్వక ముందు తను సెట్ చేసే వర్క్షాప్స్, స్క్రిప్ట్ డిస్కషన్స్, బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్, కంబాట్ ప్రాక్టీస్లు ఇవన్నీ కథకు బలంగా కలిగించే పనులు. అలాంటి టైంలో మహేష్ కూడా అక్కడే ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా రాజమౌళి అనుమతితోనే అన్నీ జరగాలి. అయితే ఈ మధ్య రాజమౌళి షూటింగ్కి చిన్న బ్రేక్ ఇవ్వడంతో మహేష్ తక్కువ గ్యాప్ను మంచి వెకేషన్గా మార్చుకున్నారు. ఇది చూస్తుంటే SSMB 29 చిత్రంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కేవలం సినిమా కాదు, మహేష్కు ఓ లైఫ్ స్టైల్లా మారబోతోంది. ఏడాదిన్నర పాటు కొనసాగే ఈ ప్రాజెక్ట్లో మిడిల్ బ్రేక్స్ కూడా ట్రైనింగ్లకు వినియోగపడే అవకాశాలే ఎక్కువ. కానీ అటువంటి స్పేస్ లేనప్పుడు మాత్రమే మహేష్ తన ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేయగలుగుతాడు. ఇది చూస్తుంటే మహేష్ బాబు ఏ విధంగా తన పని ప్రతిష్టను కాపాడుకుంటూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా హెల్దీగా కొనసాగిస్తున్నాడో స్పష్టమవుతోంది. నటుడిగా కాదు, వ్యక్తిగా కూడా ఎంతో మందికి రోల్ మోడల్ అవ్వగలిగే ముఖ్య గుణం ఇదే. ఏ ప్రెజర్ వచ్చినా కుటుంబం కోసం టైం కేటాయించడం మహేష్ బ్రాండ్కి అదనపు ఎలివేషన్ అని చెప్పచ్చు.